హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ బేసిక్స్ అయితే పార్ట్ 1 వీడియో అయితే కంప్లీట్ అయింది. సో దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియోని మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో పార్ట్ 2 వీడియోలో మనం కంప్లీట్గా బ్రాకెట్ గురించి తెలుసుకోబోతున్నాము. సో వాట్ ఆర్ బ్రాకెట్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఆర్ దేర్, హౌ విల్ వి యూజ్ దీస్ బ్రాకెట్స్. సో ఇది వచ్చేసి ప్రీవియస్ వీడియో వచ్చేసి మొత్తం 9th లెవెల్ నుంచి నైన్త్ నుంచి బేసిక్స్ అనేవి తీయడం జరిగింది, ఇంటర్మీడియట్కి ఉపయోగపడేటువంటివి. ఈ వీడియోలో వచ్చేసరికి డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనము బ్రాకెట్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు నార్మల్ టైప్గా తెలిసిన బ్రాకెట్స్ ఏవి, ఇలా వేస్తాం. వీటిని ఏమంటాము మనము, ఈ బ్రాకెట్స్ని ఏమంటాము, రౌండ్ బ్రాకెట్స్ అని అంటాం కదా, రౌండ్ బ్రాకెట్స్. వీటిని మ్యాథమెటిక్స్లో ఒక రకంగా మనం పిలుస్తాము, దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. వీటిని రౌండ్ బ్రాకెట్స్ అంటాం. అదేవిధంగా వీటిని స్క్వేర్ బ్రాకెట్స్ అని అంటాం, స్క్వేర్ బ్రాకెట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉన్న వాటిని మనం ఏమంటాము, కర్లీ బ్రాకెట్స్ అని అంటాం, కర్లీ బ్రాకెట్స్. ఇప్పుడు నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, దానికి సంబంధించి మీరు మీ ఆన్సర్ అనేది ఇప్పుడు చెప్పాలి. సో ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఎక్స్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది మనకు రియల్ నెంబర్స్కి చెందింది. సో ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అని మనకు అందరికీ తెలుసు. ఈ సింబల్ని మనం ఏమంటాము అంటే, దిస్ సింబల్ ఈజ్ నోన్ యాజ్ బిలాంగ్స్ టు, ఈజ్ ప్రొనౌన్స్డ్ టు బి బిలాంగ్స్ టు అని దీన్ని మనం పలుకుతాం. ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ బిలాంగ్స్ టు అంటే ఇది దీనికి చెందుతుంది అని అర్థం. ఎక్స్ బిలాంగ్స్ టు అంటే ఎక్స్ అనేది రియల్ నెంబర్స్కి చెందుతుంది అని అర్థం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్తానంటే, 3 ఈజ్ లెస్ దాన్ ఎక్స్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అంటే నార్మల్గా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 లెస్ దాన్ 3 అంటే ఏంటి, ఈ 3 అనేది ఎక్స్ వాల్యూ అనేది ఎలా ఉంది అంటే, ఈ ఎక్స్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే 3కి 5కి మధ్యలో ఉంది. అంటే ఎక్స్ వాల్యూ అనేది మనకు ఈ సింబల్ ఎల్ లాగా రాసే సింబల్ వచ్చేసి లెస్ దాన్, ఇలా రాసే సింబల్ వచ్చేసి గ్రేటర్ దాన్. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ అనేది మనకు 5 కన్నా చిన్నగా ఉంది, 3 కన్నా పెద్దగా ఉంది. ఎక్స్ వాల్యూ అనేది 5 కన్నా చిన్నగా ఉంది, 3 కన్నా పెద్దగా ఉంది. సో ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఏమై ఉంటుంది, ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏమై ఉంటుంది, మీరు ఇలాంటి క్వశ్చన్స్ మనకైతే ఇంటర్మీడియట్లో అడుగుతారు. సో మనకు ఇంటర్మీడియట్లో ఆన్సర్ అడిగినప్పుడు దీన్ని ఎలా రాయాలి అంటే, ఆన్సర్ ఫస్ట్ వచ్చేసి 3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 రాసి ఎక్స్ బిలాంగ్స్ టు అని పెట్టాలి పక్క. ఎక్స్ బిలాంగ్స్ టు దేనికి చెందింది ఇక్కడ ఎక్స్ అనేది మనం ఇక్కడ నోట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 3 and 5 అనేది ఏంటి, ఆ నెంబర్స్ అనేవి, సరే ఇప్పుడు రియల్ నెంబర్స్ అని అనుకుందాం, ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ అని అనుకుందాం. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ ఆన్సర్ ఏమవుతుంది, రియల్ నెంబర్ అంటే there are so many real numbers between 3 and 5. 3 and 5కి మధ్యలో చాలా రియల్ నెంబర్స్ ఉన్నాయి. ఎలా 4 ఒక్కటే ఉంది కదా అని అంటారు. ఎలా ఎందుకుంది 4 మాత్రమే, చాలా నెంబర్స్ ఉన్నాయి. ఎలా అంటే 3.1, 3.2, 3.3, 3.4, సరే 3.10 వరకు అయిపోయింది, 4 పాయింట్ వస్తుందా అంటే లేదు, 3.9999999 అది చాలా దూరం వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే ఇన్ఫినిటీ ఈజ్ అవర్ ఆన్సర్.
there are infinitely many numbers between 3 and 5, so the answer is the x value is value of x is equals to infinity అని చెప్తాం. సరే పర్టికులర్గా ఎక్స్ ఆన్సర్ మనకి ఎలా రాయాలి అంటే ఇప్పుడు పర్టికులర్గా ఎక్స్ ఆన్సర్ ఏంటి అన్నప్పుడు మనకు అది వేరే దాంట్లో వస్తుంది. ఎలా అంటే 3 <x <5 అని చెప్పాం. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ అనేది రియల్ నెంబర్స్కి కాకుండా జెడ్కి బిలాంగ్స్ అయితే అంటే ఏంటి జెడ్ అంటే ఏంటి ఇంటీజర్స్. ఒకవేళ మన ఎక్స్ అనేది ఇంటీజర్స్కి చెందినదైతే ఆన్సర్ ఏమొస్తుంది మనం చూడాలి. ఆన్సర్ ఏమొస్తుంది ఒకవేళ ఇంటీజర్కి చెందినదైతే there is only one integer. What is that integer? 4. The integer is 4. 4 అనే ఇంటీజర్ అనేది మనకు 3 and 5కి మధ్యలో ఉంది కాబట్టి ద ఎక్స్ వాల్యూ ఈజ్ 4. ఇలా రాయాలా అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ కరెక్టే కానీ ఆన్సర్ తప్పు. ఏంటి ఆన్సర్ కరెక్టే కానీ రాసే విధానం తప్పు. ఎలా రాయాలంటే దీన్ని కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి ఈ విధంగా కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి రాయాలి. ఎందుకు కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేయాలి? నేను రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాను, నేను స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాను అంటే వాటికి మీనింగ్స్ వేరే ఉంటాయి, బ్రాకెట్స్కి కూడా మీనింగ్స్ వేరే ఉంటాయి. కాబట్టి కర్లీ బ్రాకెట్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. ఎందుకు ఏ మీనింగ్ ఉంది కర్లీ బ్రాకెట్కి? ఏం మీనింగ్ ఉంది అంటే ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనకు కర్లీ బ్రాకెట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే 3కి 5కి మధ్యలో ఎక్స్ అయితే ఉంది కదా, ఈ ఎక్స్ యొక్క వాల్యూ ఈ కర్లీ బ్రాకెట్లో ఉన్నవి తప్ప ఇక వేరే ఏవి ఎక్స్ వాల్యూస్ కావు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దాం. 1 <x <6 ఇలా నేను ఒకటి రాశాను క్వశ్చన్. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్ అనుకుందాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఇంటీజర్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 1 to 6 మధ్యలో ఏ నెంబర్స్ వస్తాయి అంటే ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్తో స్టార్ట్ చేసి 1 తర్వాత 2 3 4 5 క్లోజ్ ద బ్రాకెట్. మరి 1 6 రావా అంటే నో, 1 6 రావు. మధ్యలో ఉంది ఎక్స్, 1కి 6కి ప్లేస్లో లేదు, సో 1 6 రావు. సో ఎక్స్ వాల్యూ ఈ 2 3 4 5 తప్పనిచ్చి ఎక్స్ వాల్యూ ఇంకా వేరే ఏది కాదు అని అర్థం. అంటే ఈ కర్లీ బ్రాకెట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ కర్లీ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ ఎక్స్కి ఆన్సర్స్ అని తెలుస్తుంది. అంటే ఇక వేరేవి 1 6 కాదా, 2.2 3.2 అలా కాదా అంటే నో. జస్ట్ ఈ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఆ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ అనేవి ఎక్స్కి ఆన్సర్స్, మిగతావి ఏవి కావు అని అర్థం. రైట్? సో కర్లీ బ్రాకెట్కి మీనింగ్ అది. మనం ఇప్పుడు ఇంటర్వల్ గురించి మాట్లాడదాం. ఇంటర్వల్స్ అంటే ఏంటి అంటే ఇంటర్వల్స్ అంటే మనకు నార్మల్గా ఓపెన్ ఇంటర్వల్, క్లోజ్డ్ ఇంటర్వల్, అలా సెమీ ఓపెన్డ్ సెమీ క్లోజ్డ్ ఇంటర్వల్ అలా అవన్నీ ఉంటాయి. సో నేను ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా నేను మీకు ఓపెన్ ఇంటర్వల్ గురించి చెప్తాను. ఓపెన్ ఇంటర్వల్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ మెంట్ బై ఓపెన్ ఇంటర్వల్ అంటే ఓపెన్ ఇంటర్వల్లో ముఖ్యంగా నేను మీకు ఈ మీనింగ్ చెప్పే కంటే ముందు ఇందులో యూజ్ చేసి బ్రాకెట్స్ ఏవి అని చెప్తాను. సో ఓపెన్ ఇంటర్వల్లో ఈ రౌండ్ బ్రాకెట్స్ని మనం యూజ్ చేస్తాం. ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఈ బ్రాకెట్స్ని మీరు ఈ ఓపెన్ ఇంటర్వల్లో మాత్రమే యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా రాస్తారు. ఓపెన్ ఇంటర్వల్లో ఈ బ్రాకెట్స్ని మీరు ఈ విధంగా కూడా రాయొచ్చు. నెక్స్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 2 ఇంకా 5 నెంబర్స్ అనేవి ఇలా రౌండ్ బ్రాకెట్స్లో కానీ లేదా ఈ బ్రాకెట్స్లో కానీ పెడుతున్నాను. సో ఇవి ఓపెన్ ఇంటర్వెల్కి సంబంధించిన బ్రాకెట్స్. ఈ బ్రాకెట్లో లేదా ఈ బ్రాకెట్లో నేను 2 and 5 లేదా ఫర్ ఎగ్జాంపుల్గా వేరే నెంబర్స్ తీసుకుందాం.
సో 3 and 6 ఈ విధంగా ఏవో ఒక నెంబర్స్ని ఈ విధంగా నేను బ్రాకెట్స్లో పెడుతున్నాను. సో ఈ విధంగా పెడుతున్నాను. ఇప్పుడు సో మనకు ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్స్ వాల్యూ ఏంటి అంటే 3కి 6కి మధ్యలో ఉన్న నెంబర్సే మనకు ఎక్స్ యొక్క వాల్యూ. ద నెంబర్స్ బిట్వీన్ 3 and 6 ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. సరే, ఇక్కడ 3 and 6 అనేవి ఎక్స్ వాల్యూస్ కాదా అంటే నో. 3, 6 అనేవి ఎక్స్ యొక్క వాల్యూస్ కాదు. 3కి 6కి మధ్యలో ఉన్న నెంబర్స్, there are infinitely many numbers are there between 3 and 6, so that the numbers between 3 and 6 are the values of x. సో మనకు 3 and 6 అనేవి x యొక్క వాల్యూస్ అనేవి కాదు. రైట్? హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనకు క్లోజ్డ్ ఇంటర్వల్. సో మనకు క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే ఏంటి? నెక్స్ట్ ఓపెన్ ఇంటర్వల్ అంటే అర్థమైంది కదా మనకు. సో ఓపెన్ ఇంటర్వల్లో ఈ బ్రాకెట్స్ లేదా ఈ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో మనకు రౌండ్ బ్రాకెట్స్ ఈ విధంగా ఉన్నవన్నా యూజ్ చేస్తారు, లేదా ఇలా ఉన్న బ్రాకెట్స్ అన్న యూజ్ చేస్తారు. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇవే చాలాసార్లు కామన్గా ఇదే యూజ్ చేస్తారు. సో మీరు యూజ్ చేసేటప్పుడు కూడా ఇదే యూజ్ చేయండి అని నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో మోస్ట్లీ మీరు ఇదే యూజ్ చేయండి. నెక్స్ట్ ఈ ఓపెన్ ఇంటర్వల్లో వచ్చేసి ఎక్స్ వాల్యూని ఎలా కనుక్కోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 8 and 4 నెంబర్స్ తీసుకుంటున్నాను. సో ఈ 8 and 4 నెంబర్ని ఈ విధంగా బ్రాకెట్లో పెడితే, ఈ ఓపెన్ బ్రాకెట్ అంటే ఓపెన్గా ఉన్న ఓపెన్ ఇంటర్వల్ అంటే ఏంటి అంటే, నార్మల్గా చెప్పాలంటే బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ని తప్పనిచ్చి మిగతా నెంబర్స్ అంటే దాని మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఎక్స్ యొక్క వాల్యూ అని చెప్తారు. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి నంబర్స్ బిట్వీన్ ద నంబర్స్ బిట్వీన్ 8 and 4. సో 8కి 4కి మధ్యలో ఉన్న నెంబర్సే మనకు ఎక్స్ యొక్క వాల్యూ. సో మిగతా నెంబర్స్ అనేవి మనకు 8 and 4 అనేది మనకు ఎక్స్ యొక్క వాల్యూ కాదు. సో ద నెంబర్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ 8 and 4 ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ క్లోజ్డ్ ఇంటర్వల్. సో క్లోజ్డ్ ఇంటర్వల్ చెప్పే కంటే ముందు ఇందులో ఎలాంటి బ్రాకెట్స్ యూజ్ చేస్తారు అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఇందులో యూజ్ చేస్తారు. సో మనకు క్లోజ్డ్ ఇంటర్వల్లో స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఇందులో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు 3 and 6. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇందులో ఎక్స్ వాల్యూ ఏంటి అంటే 3, 6 ఎక్స్ యొక్క వాల్యూస్. ఎక్స్ ఈక్వల్ టు 3 as well as 6 as well as the numbers between 3 and 6. 3కి 6కి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఎక్స్ యొక్క వాల్యూస్. సో మనకు ఎక్స్ వాల్యూ ఏంటి ఇక్కడ? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3, 4, 5, 6. రైట్? సో దీస్ ఇస్ ద ఎక్స్ వాల్యూ. సో ఇది మనకు క్లోజ్డ్ ఇంటర్వల్. క్లోజ్డ్ ఇంటర్వల్లో ఏం జరుగుతుంది? క్లోజ్డ్ ఇంటర్వల్లో మనకు ముఖ్యంగా స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అందులో వచ్చేసి ఆ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్తో పాటు వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ కూడా ఎక్స్కి వాల్యూస్ అవుతాయి, అంటే ఎక్స్కి ఆన్సర్స్ అవుతాయి. రైట్? సో నా మనము సెమీ క్లోజ్డ్ లేదా సెమీ ఓపెన్డ్ బ్రాకెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్గా సెమీ క్లోజ్డ్, సెమీ ఓపెన్డ్ ఈ బ్రాకెట్స్ని మనం సెమీ క్లోజ్డ్ లేకపోతే సెమీ ఓపెన్డ్ అని పిలుస్తాము. సో సెమీ క్లోజ్డ్ బ్రాకెట్స్ అంటే ఏంటి అంటే హాఫ్ రౌండ్ బ్రాకెట్ ఉంటుంది, హాఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. లేదా మనకు రౌండ్ బ్రాకెట్స్ని మనం ఇంకా ఎలా రాస్తాము? ఇలా రాస్తాం కదా. సో ఇందులో ఈ పార్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది, యాజ్ వెల్ as స్క్వేర్ బ్రాకెట్లో నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. సో ఇది మనకు బ్రాకెట్ సెమీ క్లోజ్డ్ లేదా సెమీ ఓపెన్డ్ బ్రాకెట్స్కి ఇలా రిప్రజెంటేషన్ ఇస్తాము. సో మనకు ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం, 3 and 8 అనే నెంబర్స్ ఉన్నాయి.
సో ఇక్కడ వచ్చేసి హాఫ్ సెమీ క్లోజ్డ్ లేదా ఓపెన్ ఇంటర్వెల్ బ్రాకెట్ అయితే ఇక్కడ ఉంది అనుకుందాం. ఇది ఓపెన్ ఉన్న బ్రాకెట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్లోజ్డ్ ఉన్న బ్రాకెట్. ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక ముందు నేను ఒక విషయం చెప్తాను. రౌండ్ బ్రాకెట్ని ఎక్స్క్లూడ్ చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్ని ఇంక్లూడ్ చేస్తాము. అంటే ఏంటి అంటే, మనము ఓపెన్ ఇంటర్వెల్ క్లోజ్ ఇంటర్వెల్లో ఏం తెలుసుకున్నాము? రౌండ్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఈ టూ నెంబర్స్ని ఆ ఎక్స్ యొక్క వాల్యూస్గా రాయము. వీటి మధ్యలో ఉన్న నెంబర్స్ని మాత్రమే ఎక్స్ యొక్క వాల్యూస్గా రాస్తాము. ఇవి రాయము అని తెలుసుకుందాం. ఇవి రాయము కాబట్టి ఈ రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేసి దాన్ని మనము ఎక్స్క్లూడెడ్ బ్రాకెట్స్ అని, అంటే వీటిని ఎక్స్క్లూడ్ చేస్తాము, ఈ బ్రాకెట్స్ని ఎక్స్క్లూడ్ చేస్తాము అని అంటాం. రౌండ్ బ్రాకెట్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అని అంటాం. నెక్స్ట్, ఒకవేళ స్క్వేర్ బ్రాకెట్స్ అయి ఉంటే స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చేసి ఈ ఎక్స్ యొక్క వాల్యూ అనేది ఈ టూ నెంబర్స్తో సహా వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ కూడా ఎక్స్ యొక్క వాల్యూ అవుతుంది కాబట్టి మనకు ఇంక్లూడ్ చేస్తాము అని అంటాం. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, ఎలా పలకాలి అంటే, మనకి ఇక్కడ 3 and 8 అనేది ఉంది. 3 and 8. So 3 and 8. So here we are excluding, here we are including. So the included place, ఈ బ్రాకెట్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, ఎక్కడైతే మనకు ఎక్స్క్లూడ్ అయ్యి ఉందో ఆ నెంబర్ అనేది ఎక్స్ యొక్క వాల్యూ కాదు. ఎక్స్ యొక్క వాల్యూ అనేది ఆ నెంబర్ కాదు. ఎక్కడైతే మనకు ఇంక్లూడ్ అయి ఉందో, ఇంక్లూడ్ అంటే ఎక్కడ ఉంది? 8 దగ్గర అయింది. సో ఆ నెంబర్ మనకు వాల్యూ అయితే అవుతుంది. సో ఎక్స్ వాల్యూస్ ఏంటి ఇప్పుడు? 3కి 8కి మధ్యలో ఉన్న నెంబర్సే మనకు ఎక్స్ యొక్క వాల్యూస్. 3 వాల్యూ కాదు, కానీ 8 అనేది వాల్యూ అవుతుంది. ఎక్కడైతే మనకు ఈ ఇంక్లూడెడ్ ఏరియా ఉందో అక్కడ ఉన్న నెంబర్స్ అనేవి మనకు వాల్యూస్ అవుతాయి. అదేవిధంగా ఇంకొక రకమైనటువంటి దాన్ని చూస్తే మనకు ఇక్కడ ఉన్న, కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇలా ఇటు సైడ్ ఓపెన్ అయ్యి ఉన్న దానికి అటు సైడ్ మనకు ఇంక్లూడ్ కాదు, అంటే మనకు 3 అనేది దాని వాల్యూ కాదు. కానీ వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ దాని యొక్క వాల్యూస్, యాజ్ వెల్ యాజ్ 8 అనేది కూడా మనకు వాల్యూ, కానీ 3 అనేది మనకు వాల్యూ కాదు. ఎందుకు కాదు? మన రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేసే టైంలో మనము ఇంకొక రకమైన బ్రాకెట్స్ కూడా యూజ్ చేస్తామని చెప్పాను. ఏంటవి? ఇవి. ఒకవేళ మీకు ఇలా నెంబర్స్కి ముందు సైడ్, నెంబర్స్కి ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద నెంబర్స్ మీకు ఇలాంటి బ్రాకెట్ మీకు ఇటు సైడ్ ఫేస్ అయి ఉంటే, ఆ ఫేస్ అయిన సైడ్ ఉన్నటువంటి నెంబర్ని మనము వాల్యూగా తీసుకోము. సో మనకు 3 అనే దాని వాల్యూ కాదు, 8 అనేది వాల్యూ అయ్యింది. రైట్? సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం నేర్చుకున్నవి ఏంటి ఈరోజు? ఓపెన్ ఇంటర్వల్, క్లోజ్డ్ ఇంటర్వల్, సెమీ క్లోజ్డ్ లేదా సెమీ ఓపెన్ ఇంటర్వల్స్. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ అంటారు వీటిని, రిమెంబర్ వన్స్ అగైన్. నెక్స్ట్ ఇది వచ్చేసి రౌండ్ బ్రాకెట్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్. సో ఫైనల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే బ్రాకెట్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో చాలా కన్ఫ్యూజ్డ్ కాన్సెప్ట్. మరీ అంత కన్ఫ్యూజ్డ్ కాదు, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ కాన్సెప్ట్, వెరీ వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. చెప్పాలంటే మన ఇంటర్మీడియట్ అన్ని మ్యాథ్ టెక్స్ట్ బుక్లోనే సెట్స్ అనే చాప్టర్ అనేది చాలా చాలా ఈజీ చాప్టర్ అని చెప్పొచ్చు. ఈ సెట్స్ అనే చాప్టర్ అనేది చాలా ఈజీ. సో ఇందులో అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఈ కాన్సెప్ట్ని బాగా ప్రాక్టీస్ చేయండి.
సో ఇంతటితో మనకు మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్కి సరిపోయేంత బేసిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కెమిస్ట్రీ ఫిజిక్స్ యొక్క బేసిక్స్ యాజ్ వెల్ as మ్యాథమెటిక్స్ యొక్క సెట్స్ అనే ఫస్ట్ చాప్టర్ని స్టార్ట్ చేద్దాము. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.